ఇప్పుడు రేగట్పల్లి మాధవ్ అంటే నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తక్కువగా గుర్తిస్తారు. 55-60 ఇయర్స్ అబోవ్ వాళ్ళు అయితే రేగట్పల్లి మాధవ్ అంటే గుర్తుపడతారు. ఇప్పుడు జనరేషన్ అంతా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపల అంతా చిలక మధుసూదన్ రెడ్డి అంటేనే గుర్తుపట్టేది ఎక్కువ మంది. ఇంకా మోస్ట్లీ జనసేనలోకి వచ్చిన తర్వాత చిలక మధుసూదన్ రెడ్డి అనే రాష్ట్ర వ్యాప్తంగా అది అంటే ఆ పేరు అంటేనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాబట్టి మీరు జనసేన పార్టీకి. అవును. మీ పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా జరిగింది? యాక్చువల్గా నా పొలిటికల్ ఎంట్రీ సార్, నేను 1990లో మా ఫాదరు భూ పోరాటంలో అసూలు బాపారు. అంటే కొందరు భూభాకాసురులు అంటే పేదల భూములు, అంటే మా రేగాట్పల్లి విలేజ్ ధర్మవరం. మీ ఫాదర్ పేరు శివరామరెడ్డి. ఓకే. అంటే రేగాట్పల్లి ధర్మవరం అన్నిటితో కలిసి ఉంటుంది, అంటే దగ్గరగా ఉంటాయి భూములు కానీ రేగాట్పల్లి భూములు ధర్మవరం భూములు అన్నీ కలిసే ఉంటాయి. అంటే అడ్జైనింగ్ కలిసిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ భూములన్నీ కూడా. ఇక్కడ రేగాట్పల్లి ల్యాండ్ కాలనైజర్ సొసైటీ అని చెప్పేసి 1350 ఎకరాల భూమి ఉండింది. అది పేదలు వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళని. దాన్ని కొందరు భూస్వాములు, కొందరు దౌర్జన్యపరులు ఎస్సీలు బీసీల నుంచి లాగేసుకొని వాళ్ళు భూ కబ్జా చేసినప్పుడు దాన్ని మా ఫాదర్ కొద్దిగా అంటే కొన్ని కమ్యూనిజం భావాలు ఎక్కువ మా ఫాదర్కి. ఈ పేదలంతా పోయి మా కుటుంబం దగ్గర చేయడం వల్ల ఏమిటంటే అది ఏదైనా కానీ వాళ్ళకి ఇప్పించాలా, వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని చెప్పేసి ఈ భూ పోరాటం స్టార్ట్ చేయడం, అంటే వాయిస్ పెంచడం ఏమైపోయిందంటే అప్పటికి చిన్నగా స్టార్ట్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. వాయిస్ పెంచి కొద్దిగా అంటే అప్పుడు ఇయర్స్ అంటే 90స్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ టైంలో. అంటే అది 89-88 స్టార్ట్ అయింది, కానీ 90స్కి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ ఉధృతం చెందే పరిస్థితి వచ్చినప్పుడు మా ఫాదర్ను కొందరు హత్య చేశారు. అంటే అందులో భాగంగా ఆ భూ పోరాటంలో భాగంగా అడ్డు తప్పించుకుంటే ఇంకా సమస్య ఉండదు, ఎందుకంటే వాల్యుబుల్ భూములు ధర్మవరం పక్కనే ఉంటాయి అని చెప్పేసి కొందరు అంటే అజ్ఞానంగా, అంటే వాళ్ళకు కూడా మూర్ఖత్వానికి పోయి చేశారు. యాక్చువల్గా చేయాల్సిన అవసరం లేదు అక్కడ, చర్చలు ఇది మాట్లాడుకొని చేసుకోవాల్సింది. చేయడం వల్ల ఏమైపోయిందంటే అప్పుడు మా ఫాదర్ చనిపోవడం వల్ల నేను ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా రాజకీయాల్లోకి రావడం, అంటే రాజకీయాల్లోకి కాదు ఫస్ట్ అనుకోవడం, ఆ భూపోరాటంలో భాగంగా రావాల్సి వచ్చింది. దాన్ని మనం నెరవేర్చాలి, ఆ భూములు ప్రభుత్వానికి అప్పచెప్పి పేదలకి పంచాలి, ఆ భూములు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో, భూములు లేని నిరుపేదలు ఉన్నారో వారికి పంచాలనే యొక్క లక్ష్యంతో నేను రావడం జరిగింది. వచ్చి 90s నుంచి 94 దాకా లాగా దాన్ని 96 దాకా తీసుకొని వచ్చి 96లో దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రభుత్వం నుంచి ప్రజలకు పంచాం. లక్ష్యం సాధించారు. లక్ష్యం సాధించారు. మా ఫాదర్ కోరిక తప్పకుండా, అది మా ఫాదర్ కోరిక. మా యొక్క గ్రామాల్లో గ్రూప్స్ ఉంటాయి కదా, మా పార్టీ గ్రూప్, మాకు గ్రూప్ ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా గ్రూప్స్ ఉంటాయి. మా అందరి కోరిక, మా వాళ్ళ కోరిక. అందులో భాగంగా భూములన్నీ కూడా 1350 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్పాం. మా ఫాదర్ కోరిక నెరవేర్చాం. ఆ భూములు ఈరోజు ఎంతో సంతోషదగ్గ విషయం ఏమంటే 1000 కుటుంబాలు ఫ్యామిలీస్ హౌసెస్ ఇచ్చారు, గవర్నమెంట్ హౌసెస్ ఇచ్చింది. దాదాపు ధర్మవరంలో ఇంద్రమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, L1, L2 కాలనీలు కట్టారు 1000 కుటుంబాలు. అవన్నీ కూడా మేము భూ పోరాటం చేసి ప్రభుత్వానికి అప్పచెప్పిన భూములు. అంటే ఇప్పుడు 1000 మంది పేదలు నివాసం ఉంటున్నారు ఆ కుటుంబాల్లో. ఆ విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో, మా ఫాదర్ తెలుగుదేశం పార్టీలో కంటిన్యూషన్ కావడం, 96లో మా ఫాదర్ కోరిక నెరవేర్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాక్టివ్ పొలిటీషియన్. 1995లో నేను సింగిల్ విండో ప్రెసిడెంట్గా కూడా అప్పుడు గెలిచాను. అప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నన్ను అప్పుడు 95లో. నాకు తెలిసి చిన్న వయసులో సింగిల్ విండో ప్రెసిడెంట్ నేనేమో అప్పుడు, ఆ చిన్న వయసులోనే సింగిల్ విండో ప్రెసిడెంట్ అయినాను. అట్లా నా రాజకీయ ప్రవేశం జరిగింది. 96 తర్వాత అంటే మీరు అప్పుడు అంటే రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక అంటే చైర్మన్స్గా కానీ ఎటువంటి ఆశలు లేకపోయారు? అంటే అప్పుడు వయసు రీత్యా నాకు చిన్న వయసు కొద్దిగా, అంటే తక్కువ వయసులో నేను రాజకీయాలకు వచ్చాను. చెప్పాను కదా, మా ఫాదర్ చనిపోయినప్పుడు నాకు అంతా 17 ఇయర్స్. చిన్న వయసులో రాజకీయాలకు వచ్చాను నేను. 17-18 రన్నింగ్ ఏమో అప్పుడు నాకు. చిన్న వయసులో వచ్చాను నేను. అంత ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలనే కోరిక అప్పుడు ఎంతసేపు ఈ భూములు ప్రజలకు ఇవ్వాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి ఆ వయసులోనే. అప్పుడు నా ఇంటెన్షన్ ఇది. నేను రాజకీయాలకు రావడమే
పోరాటాలు స్టార్ట్ చేయడమే ప్రజలకు భూములు పంచాలి, పేద ప్రజలను ఆదుకోవాలి మనం అనే ఏకైక కోరిక. అంతేగాని ఏ రాజకీయ కోరికలు కానీ ఏ పదవుల కోరికలు కానీ నేను రాజకీయాలకు రాలేదు వాస్తవానికి. 100% షూర్, అందరూ తెలుసు అది. ఓన్లీ మా ఫాదర్ ఇది కావడం, దాన్ని మనం నెరవేర్చాలి అనే ఉద్దేశంతో రావడం. కానీ యాదృచ్ఛికంగా నన్ను మా సింగిల్ విండో ప్రెసిడెంట్గా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అప్పుడు మాకు జిల్లాలో పరిటాల రవి ఉండేవారు, పరిటాల రవి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా గుత్తా వెంకటనాయుడు ఉండేవారు. వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు మనకు మధుసూదన్ రెడ్డి అయితే బాగుంటుంది సింగిల్ విండో ప్రెసిడెంట్గా అని చెప్పి. అప్పుడు ఆ భూ పోరాటంలో మీకు రామచంద్రరెడ్డి గారు బాగా మినిస్టర్గా ఉండేవారు. మినిస్టర్ కాదు, ఆయన ఎంపీగా ఉన్నారు అప్పుడు. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఫుల్ సపోర్ట్ చేశారంట. ఎస్ రామచంద్రరెడ్డి గారు. అప్పుడు ఇక్కడ ధర్మవరంకు మేము భూ పోరాటాలు చేసేటప్పుడు ఆయన హిందూపురం ఎంపీగా ఉండేవారు. ఆ భూ పోరాటాల్లో నాకు చేదోడు వాదోడుగా పరిటాల రవి గారు, ఎస్ రామచంద్రరెడ్డి గారు, గుత్తా వెంకటనాయుడు గారు, వీళ్ళంతా కూడా అంటే ఎంతవరకు సపోర్ట్ చేయాలో వాళ్ళంతవరకు సపోర్ట్ చేశారు. అంటే పొలిటికల్గా తెలుగుదేశం పార్టీలో నేను ఉండడం, వారు ఆ కాలంలో తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర పోషించడం, వాళ్ళంతా కూడా చేదోడు వాదోడుగా నాకు సహకరించారు. ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. అప్పుడు ఎస్ రామచంద్రరెడ్డి గారితో కూడా నాకు మంచి సంబంధం ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే 2-3 సార్లు కమిషనర్ని కలవాలనుకుంటే కూడా ఆయన కారులోనే తీసుకెళ్ళిపోవడం, నాకు కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అప్పుడు మీద నుంచి అప్పుడు పరిస్థితులు అట్టు ఉండేటివి. అప్పుడు ఆయన కారులోనే నేను వెళ్ళేవాడిని, సెక్యూరిటీ ఆయన గన్మెన్స్ ఉండేవాళ్ళు కదా, ఆయన కారులోనే కూడా 2-3 సార్లు వెళ్ళాను నేను. ఆయన సహకారం కూడా బాగా ఇచ్చారు నాకు. అప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారా, ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారా? అప్పుడు ఇబ్బందులు అంటే ఆ ఇబ్బందులు అప్పుడు కష్టాలు పడ్డా దాంట్లో ఆనందం ఉండేది కొద్దిగా. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం, కానీ అందులోనే ఆనందం కూడా ఉండే. ఏదంటే ఏదో ప్రజలకు చేస్తున్నాం, చేశాం, ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల కోసం పోరాటం చేశాం, ప్రజల కోసం చేస్తున్నాం అనే ఒక తపన పట్టుదల ఉండింది. కానీ ఎప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అదే నాటి సిద్ధాంతాలకి నేటి సిద్ధాంతాలకి చాలా. అప్పుడు ప్రజలు నాయకుడిని బాగా అభిమానించేవాళ్ళు. అంటే ఎక్కడైతే నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడో అనే చేసేవాళ్ళు ఉంటే ప్రజలు కూడా నాయకుడిని బాగా అభిమానించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కొద్దిగా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఎంతసేపు ఎవరైనా నాయకులు కానీ చాలామంది వ్యక్తులు కానీ రాజకీయాల్లో ఏమైపోయిందంటే స్వార్థం పెరిగిపోయింది. ఎంతసేపు ఒక సంవత్సరం రాజకీయాలు చేస్తానే నాకేం పదవి నాకు ఆ పదవి కల్లా, నాకు ఈ పదవి కల్లా, నాకు ఆ స్టోర్ కల్లా, నాకు ఆ మిడ్ డే మీల్స్ కల్లా, చిన్న నాయకులు కానీ చిన్న స్థాయి నుంచి ఇస్తారు. ఇంకొక రకమైనటువంటి డబ్బులు ఉన్న వాళ్ళైతే నాకు ఎమ్మెల్యే టికెట్ కల్లా సంవత్సరం రోజులు అలా రాజకీయ పార్టీలో తిరుగుతానే ఒక 50 కోట్లు 100 కోట్లు ఉంటే నాకు టికెట్ కల్లా, నేను టికెట్ తెచ్చుకోవాలా, నేను ఎమ్మెల్యే కల్లా, అదే పోతే మళ్ళీ మంత్రి కల్లా, ఈ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు ఆ పరిస్థితులు ఉండేటివి కాదు. అప్పుడు ఎంతసేపు ప్రజలలో ఉన్న వాళ్ళకే అవకాశాలు వచ్చేటివి, ప్రజలలో గుర్తింపు ఉన్న వాళ్ళకే రాజకీయ పార్టీలు కూడా టికెట్లు ఇచ్చేటివి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఈ కార్పొరేట్ అయిపోయింది. ఇప్పుడు చూసాం కదా ముందు. దీనికి కారణం ముఖ్యంగా జగన్ రెడ్డి ఆయన ఈ కార్పొరేట్ దీన్ని రాజకీయాలను అదాగా తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. దాని నుంచి బయటికి రావాలి యాక్చువల్ చెప్పాలంటే. అప్పుడు రాజకీయాలు మళ్ళీ వస్తే చాలామంది అనుకుంటారు, కానీ అప్పుడైతే ఫ్యాక్షన్గా నాగరికత తక్కువ అలా అప్పుడే బాగుండేది నాకు తెలిసి. ఎందుకంటే నేను అప్పటి కాలం చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. నేను ఇప్పుడు కాలం చూస్తున్నా. ఇంకా 20 ఏళ్ళు చేసే ఓపిక ఉంది. ఇంకా 20 ఏళ్ళు చూస్తా రాజకీయాలు చేయగలను, చేస్తాను కూడా తప్పకుండా. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తా ఉంటారు, ఇంకా నాకు చాలా ఇప్పుడు నాకు 90స్లో రాజకీయాల్లోకి వచ్చారంటే దాదాపుగా ఇప్పుడు 34 ఏళ్ళు అయిపోయింది, 35 సంవత్సరాలు అవుతుంది. చాలామంది 35 సంవత్సరాలు అయితే ఇంక రిటైర్డ్ అయిపోయే స్టేజ్ నాకు తెలిసి. నాకేం రిటైర్డ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, చనిపోయేంత వరకు రాజకీయాల్లోనే ఉంటా. ఎందుకంటే ఎంతో కొంత మనం రాజకీయాల్లో ఉంటే ప్రజలకు సహాయం చేయగలం. ఇంటికాడ కూర్చొని సౌమ్య రామ అంటే మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలు పోల్చుకున్నాం. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం అప్పటి రాజకీయాల్లో అభిమానం, ఆత్మీయత ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు డబ్బు అంత కార్పొరేట్ టైప్ అయిపోయింది. కారణం ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మార్పు స్టార్ట్ అయింది. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసాం, ఎన్టీ రామారావు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం. గతంలో చాలామంది అంతకుముందు ముఖ్యమంత్రి. కానీ ఈ పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంట?
రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన అంటే ఆయన ఎంతసేపు నన్ను నమ్ముకున్నోడికి చేయాలా, నన్ను నమ్ముకున్నోళ్ళు చేయండి, అది తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా పట్టించుకోడు ఆయన. అంటే నమ్ముకున్నోడికి చేయాలి అనే తపన ఆయనదైతే ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకున్నా అది వాస్తవం.